బిగ్ బాస్ గేమ్స్ చూసారా? చూశాను బ్రో. ఎలా అనిపిస్తుంది? సో చాలా బాగుంది. బిగ్ బాస్ 7 కన్నా ఈ ప్రోమో అయితే చాలా బాగుంది. బిగ్ బాస్ 8 కొద్దిగా ఉల్టా పల్టా అన్నారు లాస్ట్ టైం, ఇప్పుడేమో ఇది ఉల్టా పల్టాగా పెట్టినారు అనమాట. అది నాకు అర్థం కాలేదు. సో దా దాని గురించి ఏమని చెప్పబోతున్నాడో బిగ్ బాస్ అయితే నాకు అది సెప్టెంబర్ 8 వరకు అయితే వెయిట్ చేయాలేమని అనుకుంటున్నాను నేను. నిన్న నాగార్జున గారి టీమ్స్ కూడా వచ్చింది. ఆ, సో అందులో ఆయన చీనీ లాగా బయటికి రావడం, సరే మీకు అదంతా ఎలా అనిపించింది? సరే. అదే చాలా బాగుంది. నాగార్జున గారు ఎంత ఏజ్ అయినా సరే, ఎవరైనా ఆయన హ్యాండ్సమ్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ, ఆయన డ్రెస్సింగ్ కానీ ఏది చూసినా ఎక్కడ కూడా తగ్గేది లేదనమాట. ఆయన మన్మధుడు. ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం. ఆయన ఎక్కడున్నా సరే ఆయన తీసుకువెళ్ళి ఎక్కడి నుంచో పెడితే ఆ ప్లేస్ అంతటికి కూడా అది అందం వస్తుంది అనమాట. అది నాగార్జున గారు అంటే. అది అది నిన్న ఆయన ఒక డైలాగ్ చెప్పడం జరిగింది కదా, అంటే ఏదైనా కోరుకుంటే అది ఒకసారి ఆలోచించుకొని కోరుకోండి, అదే అది అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పడం జరిగింది అది ప్రోమోలో. ఆ డైలాగ్ బట్టి మీకు అలా ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది బిగ్ బాస్? అదే బిగ్ బాస్ సీజన్ 8 లో మరి ఏదన్నా కోరుకుంటే అయ్యేదానిలా ఉండాలంటున్నావు కదా. అంటే ఆయన చెప్పిన ప్రోమో డైలాగ్ అన్నమాట. అదే 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 అంటే దీన్ని బట్టి అసలు ఏంటనేది మనకి అర్థం కాలేదు అక్కడ అనమాట. అది దేని గురించి చెప్పారా అనేది నాకైతే తెలియలేదు. సో అందుకోసం నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? కంటెస్టెంట్స్ వచ్చేసి నేను ఒక మంచి ఒక ఫేడ్ అవుట్ హీరోస్ చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకువెళ్తే, అబ్బాస్ కానీ ఇలాంటి వాళ్ళని తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనమాట. కిరాగా అర్పిని తీసుకువెళ్తే బిగ్ బాస్ మొత్తం అమ్ముకోవాల్సిందే సిట్ అంతా. ఎందుకంటే మల్లిమాలని అన్నం తిని మల్లిమాలని అన్నాడు, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు మా అన్న కిరాగా అర్పి అన్న. ఎందుకంటే రోజమ్మ ఎంత చేసింది, రోజా గారు ఎంత అతను వ్యాపార పరంగా కానీ బయటకు వచ్చినప్పుడు రాజకీయంగా ఆలోచించకుండా వెళ్ళి, సో తన వ్యాపారం వచ్చి అందరూ కూడా తన ఓపెనింగ్కి వెళ్ళి అంతా చేసినారు. ఒక జబర్దస్త్ జడ్జ్ అయి ఉండి, ఒక పెద్ద హీరోయిన్ అయి ఉండి, అంత స్థాయిలో ఉన్న పర్సన్ అయి ఉండి, ఒక చిన్న స్థాయి ఒక జబర్దస్త్ నుంచి వచ్చిన వ్యక్తికి అంత సపోర్ట్ చేస్తే, బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్కి 2 నెలలు ఉందనగా వ్యక్తిగతంగా ఎన్నో విధాలుగా దూషించినాడు అనమాట. అది పార్టీల వివరంగా పక్కన పెట్టేస్తే, ఆర్పి అనే పర్సన్ వ్యక్తిగతంగా దూషించడానికి ఎవరిపై నువ్వు ఒక 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 అంత పెద్ద మహానటిని తల్లి అంతటి అమ్మ అని నువ్వు అంత మాట అన్నావు. ఎన్నో మాటలు అన్నావు అనమాట. కడుపుకి అన్నం తింటే అలా మాట్లాడలే. మల్లెమాలని అవమానించినావు. మల్లెమాల లేకపోతే ఈ రోజు నువ్వు ఆర్పి ఎవడో కూడా తెలియదు అనమాట. ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటే తర్వాత స్టార్ మాన్ కూడా ఎన్నైనా అంటాడు. మరి రోజా గారు అలాగే వ్యాఖ్యలు చేశారు కదా టీడీపీ ప్రభుత్వం మీద. అంత గురించి నేను అసలు పాలిటిక్స్ గురించి మనకు తెలియదు బ్రదర్. పాలిటిక్స్ జోలికి మనం వెళ్ళాం. కాకపోతే పొలిటికల్గా ప్రతిదీ పొలిటికల్ యాంగిల్లో చూడకూడదు. అర్థమైందా? నాకు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానమే, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం. సో అట్లానే జగన్ అంటే ఇష్టం. అందరూ ఇష్టమే మనకి. ఎందుకంటే వాళ్ళ వల్ల నేను ఎప్పుడు కూడా నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు నష్టపోలేదు ఎవరి వల్ల కూడా. వాళ్ళు ఎవరు వచ్చి మనల్ని ఎవరు గాయపరచలేదు. అలాంటప్పుడు మనం అందరం ఒకటి, మనం మనుషులు. అట్లాంటిది ఎట్లా చేయకూడదు. ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ విషయానికి వచ్చేస్తే, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి రంగస్థల కళాకారులను తీసుకొచ్చి బిగ్ బాస్లో పెట్టాలి. లేదా ఫేడ్ అవుట్ అయిపోయినటువంటి ఆర్టిస్టులు, హీరోలు, ఇదేంటి తరుణ్ లాంటి వాళ్ళని, లేదా అబ్బాస్ గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. న్యూస్ రీడర్ని మంచి ఒక ఇద్దరిని బాగా ఎలివేట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి. అసలు బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ దేనికోసం? ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. సీరియల్ కానివ్వండి, ఒక మంచి షోస్ కానివ్వండి, లేదా సినిమా ప్రపంచం, సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, ఇదంతా ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది. ఈ ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించి వాళ్ళనే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది. ఒకవేళ వంటలాక అలాంటి వాళ్ళు రావాలి. అదే అంటున్నాను కదా, అలాంటి వాళ్ళు, వంటలక్క లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. అంతేగాని మన బయట ట్రోలర్స్ అదే అంటున్నా, చాలా బయట మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నాయి. అంతేగాని కుమారి ఆంటీ ఏం చేసిందని కుమారి ఆంటీని తీసుకుంటారు, లేదా బర్రెలక్క ఏం చేసిందని బర్రెలక్కని తీసుకుంటారు. నాకైతే తెలియట్లేదు. మళ్ళీ వేణుస్వామి లాంటి వాళ్ళు వెళ్ళొచ్చు.
ఎందుకని చెప్తా నేను. వేణుస్వామి వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులకి, హీరోస్కి ఆస్ట్రాలజీ చెప్పినవాడు. కొన్ని కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని ఆయన అన్నవి జరిగినాయి అనమాట. సో అందుకోసమే వేణుస్వామి వెళ్తే దానివల్ల యూజ్ ఏంటంటే ఇదేంటి, మన జాతకం బాగుంటే మనం ఎక్కడే, మన జాతకమే బాగుంటే మనం ఎందుకు జాతకాలు చెప్తాం అనే విధంగా ఇదొక యాంగిల్లో, ఇదొక కోణంలో ఆలోచించుకోవచ్చు అనమాట. సో అది నేనైతే చెప్తున్నా. ఇంకో విషయం, మీరు కూడా బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నారని చెప్పేసి దాకా విన్నాం మేము. సో వెళ్తే మంచిదే కదా భయ్య. బిగ్ బాస్ కి వెళ్ళాలని ఎవరికి మాత్రం ఉండదు. సో మనంతా ఎంటర్టైన్మెంట్ ఫీల్ కాబట్టి ఈ బిగ్ బాస్ అనేది ఎంటర్టైన్మెంట్ కి సంబంధించింది. సో ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి నేను వెళ్ళి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంటర్టైన్మెంట్ చేస్తాను. అది నా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఉన్నవి. నేను ఇప్పుడు నా వీడియోస్ అందరు చూడవచ్చు. కామిక్ ఆనంద్ అని కొడితే నా స్టాండప్ కామెడీ వీడియోస్ కానివ్వండి, నా మిమిక్రీ, వెంట్రులోకిజం షోస్, మ్యాజిక్ షోస్ అన్ని చూడొచ్చు. యాజ్ నేను బిగ్ బాస్ కి వెళ్తే ప్రతి కంటెస్టెంట్ ఒక్కొక్క అమ్మాయితో సెటిల్ అయిపోతున్నారు బిగ్ బాస్. మరి మీరు అలాగే అయ్యే అవకాశం ఉంది. నేను కూడా అవుతా, ఖచ్చితంగా అవుతాను. ఎందుకంటే మరి నేను కూడా మగాడినేగా, మరి నాకు కూడా చిన్న చిన్న చిలిపి కోరికలు ఉంటాయి కదా. మరి నాకు కూడా దానికోసం బిగ్ బాస్ లోకి వెళ్తారా? దానికోసమా నేను చెప్పను. మనోడు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తున్నా. అదే నేను వెళ్తే ఖచ్చితంగా నేను ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే వెళ్తా. ఆ ఎంటర్టైన్మెంట్ లెవెల్ ఎలా ఉండాలంటే అవతల వ్యక్తి బాధపడే విధంగా ఉండకూడదు. ప్రజలందరూ చూస్తే అందరికీ నచ్చే విధంగా ఉండాలి. మనకు బయటకు వస్తే అవకాశాలు వచ్చే విధంగా ఉండాలి. అంతేగాని మనం లోపల ఉన్నప్పుడు బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళందరికీ, ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి అవకాశాలు లేక ఎంతమంది ఉన్నారు మనం అందరం చూస్తూనే ఉంటున్నాం. బిగ్ బాస్ వెళ్ళి పేర్స్ పోగొట్టుకున్న వాళ్ళే, నేమ్ పోగొట్టుకున్న వాళ్ళు తప్ప మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు అయితే ఎక్కడా కూడా సరిగ్గా లేరు. మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటారు కదా, మా కోసం నాగార్జున గారి వాయిస్ లో మన బిగ్ బాస్ లో తీసుకోండి అని చెప్పి చెప్తారా ఒకసారి? నాగార్జున గారు వాయిస్ లో చెప్పండి, మిమ్మల్ని ఇన్వైట్ చేయమని చెప్పి. ఓకే. ఆయన ఎట్లా మాట్లాడతారంటే మామూలుగా ఫస్ట్ బిగ్ బాస్ బ్యాక్గ్రౌండ్ లో బిగ్ బాస్ వాయిస్ వస్తూ ఉంటది అనమాట. మనందరికి తెలుసు. బిగ్ బాస్ సమయం ఉదయం 5:38 బిగ్ బాస్ కోరిక మేరకు ఇంటి సభ్యులందరికీ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ లో కామిక్ ఆనంద్ విజయవంతంగా ముందుకు వెళ్ళినాడు. నేను మీ నాగార్జున, మీ సత్తాకి మా సత్కారం. ఎక్కడున్న సరిదులకి సరైన ఆన్సర్ చెప్పినందుకు ఈ కామిక్ ఆనంద్ని బిగ్ బాస్ కి తీసుకోబోతున్నా. కరెక్ట్ ఆన్సర్. ఇట్లా సరదాగా ఎన్నైనా చేసుకోవచ్చు. ఇట్లా మనం ఎంటర్టైన్ చేయాలనుకుంటే, ప్రజలందరికీ నచ్చాలనుకుంటే, మనం చాలా మంది, నన్ననే కాదు మట్టిలో మాణిక్యాలు చాలా మంది కళాకారులు ఉన్నారు, వాళ్ళందరిని తీసుకెళ్తే బెటర్ అంటున్నా. అన్న మీరే కదన్న ఇప్పుడు మట్టిలో మాణిక్యాలు వద్దని మీరు ముందు చెప్పారు కుమారాంజు అని. మరి ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళని తీసుకురావాలన్నారు. మట్టిలో మాణిక్యాలు అంటే కళాకారులకు సంబంధించింది. మట్టిలో మాణిక్యాలు అంటే లేదా ఒక యూనిక్ ఏదన్నా ఒక టాలెంటెడ్. ఇప్పుడు మన కల్కి మూవీ చూసాం. కల్కి మూవీలో కల్కి బుజ్జి వెహికల్ తయారు చేయడానికి చాలా శ్రమించిన వాళ్ళు ఒక ఇంజనీర్ ఉన్నాడు అనమాట. దాన్ని డిజైన్ చేసిన పర్సన్ అనమాట. అది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పర్సన్. ఒక మారుమూల ప్రాంతంలో జన్మించినటువంటి ఒక పర్సన్ అనమాట. అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొచ్చిన, ఇంకా సైంటిస్ట్ అలాంటి వాళ్ళని తీసుకొచ్చినా బాగుంటుంది. అట్లా ఒక యూనిక్ ఉండాలి. అంతేగాని నేను మీ మొత్తం 2 లెవర్లనా 1000 ఎక్స్ట్రా అంటే అందుకే తీసుకెళ్ళిపోయి బిగ్ బాస్ లో కూర్చోబెట్టేయాలా, నాకు అర్థం కావట్లేదు. అన్న కాదు, చూసుకోండి బిగ్ బాస్ లో చాలా ఆటలు అయితే ఉన్నాయి కదా. ఒక సామాన్యుడిగా నువ్వు కూడా ఒక ఆట పెట్టచ్చు అంటే ఎటువంటి ఆట పెడతావు? సామాన్యుడిగా ఒక గేమ్ అందులో నువ్వు ప్రొవైడ్ చేయొచ్చు అంటే ఎటువంటి గేమ్ ని నువ్వు పెడతావు అందులో? నేనైతే మంచి అంటే అక్కడ ఉన్న సెట్ని బట్టి నేను ఏం పెట్టాలని ఫస్ట్ నేను ఆలోచించుకుంటాను. అందరూ విన్ అయ్యే విధంగా ఉండకూడదు గేమ్ పెట్టామంటే. సో అది అట్లా ఆ టైప్లో డిఫరెంట్గా ఉండాలి. ఒక అందరూ చూస్తూ రొటీన్గా ఉండకూడదు. ఆల్రెడీ బిగ్ బాస్లో చాలా మంచి మంచి గేమ్స్ ఉంటాయి. బిగ్ బాసే పెడతాడు. అది ఆ డిజైన్ చేసేది వేరే వాళ్ళు ఉంటారు అన్నమాట. మనం చేసే డిజైన్ అంతా వేరు.